శ్రీమాత్రే నమః. శని రాహు కలయికతో అశుభ గడియలు అక్టోబర్ వరకు ఈ రాశుల వారు జాగ్రత్త. శని రాహు కలయిక ప్రభావం ఎలా ఉంటుందంటే, శుభకర స్థితిలో ఈ కలయిక ఏర్పడినప్పుడు కొందరు ధనవంతులవుతారు. కొన్ని రాశుల వారికి అశుభ స్థితిలో ఉన్నప్పుడు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జ్యోతిష శాస్త్రంలో శని రాహులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ గ్రహాలు అన్ని రాశుల ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తాయి. ఈ రెండు గ్రహాల ప్రభావాలు సానుకూలంగా ఉన్నప్పుడు జీవితంలో ఆనందం, శ్రేయస్సు తెస్తాయి. కానీ ప్రతికూలంగా ఉన్నప్పుడు వినాశనం కలిగిస్తాయి. శని రాహువు తమ స్థానాలను మార్చుకుని కలిసినప్పుడల్లా వాటి ప్రభావం అన్ని రాశులపై కనిపిస్తుంది. ప్రస్తుతం శని శతభిష నక్షత్రంలో అక్టోబర్ 17 వరకు ఉంటాడు. ఈ సంచారం వల్ల శని రాహుల అశుభ కలయిక ఏర్పడి కొన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. ఈ కూటమి ప్రభావం ఉన్నవారు అక్టోబర్ 17 వరకు అప్రమత్తంగా ఉండాలి. ఏ ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, అందులో మొదటిది కర్కాటక రాశి. ఈ రాశి వారికి సంబంధించి వీరు తమ పెట్టుబడుల్లో నష్టాలను, సవాళ్లను ఎదుర్కొంటారు. ఇది ఆర్థిక ఒడిదుడుకులకు దారితీస్తుంది. మానసిక ఒత్తిడి కూడా కలవరపెడుతుంది. అక్టోబర్ వరకు సమయం మీకు బాధాకరంగా, సవాలుగా ఉంటుంది. రెండవది కన్యా రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ రాశిపై శనిగ్రహ ప్రత్యేక దృష్టి ఉంటుంది. ఈ కాలంలో మీ ఖర్చులు పెరగవచ్చు, క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటారు, ఇబ్బందులకు గురై మానసిక ఒత్తిడికి లోనవుతారు. మూడవది వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సంబంధించి నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఇది కొంత గందరగోళానికి కారణమవుతుంది. ఆర్థిక వైఫల్యాలకు కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. నాలుగవది కుంభరాశి. ఈ రాశి వారికి సంబంధించి అక్టోబర్ వరకు కష్టకాలాన్ని ఎదుర్కొంటారు. వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పెట్టుబడులు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి. కుటుంబంలో అనుకుని ఇబ్బందులు ఎదురవుతాయి. సహ ఉద్యోగులతో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది.